శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూన్ 4వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక వీరికి ఉద్యోగ వ్యాపారాలలో విజయం గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మీరు పుంజుకుంటారు. దగ్గర వారితో మీరు కలిసి పనిచేస్తే అదృష్టం మీకు ప్రాప్తిస్తుంది. ధర్మబద్ధంగా మీరు వ్యవహరించి లాభాలు పొందుతారు. ఆశించినది మీ చేతి దాకా దక్కబోతోంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీరు చక్కగా కొనసాగిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశి వ్యక్తులకు డబ్బులు సమయానికి మీ చేతికి అందుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడం ద్వారా మీరు ధనాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉంటున్నాయి. అప్పులు ఏవైనా ఉంటే అవి మీరు తీర్చేస్తారు. ఖర్చులు కూడా రేపటి రోజున తగ్గబోతున్నాయి. ఉద్యోగస్తులకు మంచి సమయం కనిపిస్తోంది. ఎప్పటి నుండో మీరు కోరుకున్న ప్రమోషన్లు అయితే ఇప్పుడు మీకు దక్కే అవకాశం కనిపిస్తోంది. అలాగే మీరు చేస్తున్న పనుల వలన కొంచెం ఒత్తిడికి మీరు గురి అవుతారు. ఇక నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. వ్యాపారులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా లాభాలు మాత్రం తప్పకుండా వచ్చే సూచనలు ఉంటున్నాయి. ఆర్థికంగా కూడా మీకు చాలా బాగుంటోంది. మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయాన్ని కలిసి గడుపుతారు. మంచి సర్ప్రైజ్ని మీరైతే వారితో కలిసి అందుకుంటారు. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తుండే వారికి రేపటి రోజున అవకాశం ఉండబోతోంది. మంచి సమయం అనుకూలంగా మారుతోంది. విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా మారుతోంది. అది మీ యొక్క చదువుల కోసం అవ్వచ్చు, లేదా ఉద్యోగం కోసం కావచ్చు. అడ్డంకులు తొలగిపోయి సమయం మీకు అనుకూలంగా మారుతోంది. వివాహ ప్రయత్నాలు చేస్తుండే వారికి మీ ప్రయత్నాలు చక్కగా ఫలప్రదం కాబోతున్నాయి. చెడు స్నేహానికి, చెడు అలవాట్లకు మీరైతే దూరంగా వెళ్ళిపోవాలి. ముఖ్యంగా అది మీ ఆరోగ్యానికే మంచిది. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి. మీ బంధువులు ఒకరు మిమ్మల్ని కాస్త మాటల్లో పడేసి మిమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేసే ప్రమాదం ఉంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కాలం అనుకూలంగా కనిపిస్తోంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. అవరోధాలు ఎదురైనా కానీ మీ పనులను పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇష్టకార్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలోని కీర్తి లభించబోతోంది. పట్టువిడుపులతో మీరు వ్యవహరిస్తే మంచి జరుగుతుంది. అనేక మార్గాలలో శుభం చేకూరే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున కార్యసిద్ధి కనిపిస్తోంది. మీరు ప్రతి నిర్ణయం కూడా సరైన సమయంలో తీసుకుంటే విజయం అందుకుంటారు. ముఖ్య విషయాలలో సంకోచం లేకుండా ముందడుగు వేయాలి. దైవానుగ్రహంతో ఒక పనిలో మీరు చక్కగా లాభపడతారు. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి రేపు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.